హాయ్ గైస్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెడ్స్ ట్రేడర్స్. సో మనం నేను మార్కెట్ యొక్క అనాలిసిస్ చెప్పానండి. ఈరోజు అలా జరిగిందా లేదా ఒకసారి ఫటాఫట్న 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకొని దెన్ ఒక నిమిషంలో కంప్లీట్ చేసుకొని వెంటనే రేపటి యొక్క అనాలిసిస్ కూడా చూద్దాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందండి. సో దాని గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నిఫ్టీ. సో ట్రేడ్ టాక్లో నిఫ్టీ మనం ఏమనుకున్నాం, నిన్న మీకు చెప్పాను ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఓకే. సో ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవునంత వరకు నా వ్యూ ఈజ్ అప్ సైడ్ అని చెప్పాను. సో మార్కెట్ పైకి వచ్చింది అండ్ రీటెస్ట్ తీసుకుంది, మళ్ళీ అగైన్ ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ TP4. నేను TP4 వరకు వెళ్తుందని చెప్పాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. బట్ మోస్ట్లీ అయితే నా ట్రేడింగ్ అయితే ఈ రేంజ్ వరకే ఉంది. అప్ సైడ్ నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పాను. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఎల్లో బ్యాండ్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ప్రీవియస్గా ఎంత గ్యాప్ డౌన్ అయిందో అది కవర్ చేసింది. సో ఈవెన్ ఇక్కడ ఆల్రెడీ టూ మచ్ సెల్లర్స్ ప్రెజర్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళనివ్వకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఈవెన్ ఈ రేంజ్ దగ్గరికి రాగానే ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్టేషన్ రేంజ్ 234.95 అని ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ ఇచ్చాము. సో అందులో మోస్ట్లీ 98-99% వరకు అయితే కవర్ అయిపోయింది. ఆఫ్టర్వర్డ్స్ దిస్ ఇంక్రీజ్ అయింది కదా, అదే 112% అనేది కవర్ అయిపోయింది. సో నిఫ్టీ అయితే మనం అనుకున్నట్టు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దామా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం నిన్న అనుకున్నాము, సో లిటిల్ బిట్ అప్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో అది కూడా TP4 వరకు అని అనుకున్నాము. సో మార్కెట్ అయితే TP4 వరకు అయితే రీచ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అనుకున్నట్టు ట్రేడ్ టాక్ ప్లాన్ అనేది మనం అనుకున్న ట్రేడింగ్ ప్లాన్ అయితే సక్సెస్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో కమ్ టు ద సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ నిఫ్టీ అని చెప్పాను. సో ఆల్మోస్ట్ ఈరోజు కూడా అదే రేంజ్ వరకు వచ్చేసి క్లోజ్ అయిపోయింది. సో రియల్గా నా అనాలిసిస్ యొక్క లెవెల్స్ కానీ మన ఏ లెవెల్స్ యొక్క ఈ ప్రాపర్ యొక్క వర్క్ ఎంత చేసామో అనేది చూడండి. సో మనకు మార్కెట్ యొక్క ఎంత రేంజ్ వెళ్తుందో అనేది డిఫైన్ చేయాలి. అది కూడా ఎవరికి తెలియదు. బట్ మన ఎక్స్పెక్టేషన్ రేంజ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం రేంజ్కి అయితే చెప్తా ఉంది. సో బెటర్ అక్యురసీ చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది చెప్తుంది, ఎంత కవర్ అయిందో చెప్తుంది, ఎంత టార్గెట్ పాయింట్స్ వెళ్తుందో చెప్తుంది, ఎంత ఫాలో అవుతే ఎంత రేంజ్ వరకు వెళ్తుందో అని చెప్తుంది. ఇలాంటి ఇండికేటర్ ఇంత ఎఫర్ట్ పెట్టి మనం పెట్టి చేసినందుకు కనీసం ఒక చిన్న లైక్ అని చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రియల్గా ఇది అనాలిసిస్ యొక్క ఇండికేటర్, ఈ ఇండికేటర్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ కానీ రియల్గా ఉపయోగపడుతుందంటే మీ ట్రేడింగ్ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో కమ్ టు దట్ టుమారో ట్రేడ్ ప్లాన్ టాక్ గురించి చూద్దామా. ఓకే. సో టుమారో ప్లాన్ టాక్. సో రేపటి యొక్క ప్లాన్ గురించి చెప్పే ముందు, రేపు యొక్క సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది గాయస్, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ మ్యాక్సిమం 11 to 12 లోపే మీకు సో పొజిషన్స్ అనేవి డికే మార్కెట్ పొజిషన్స్ యొక్క రేంజ్ వరకు ప్రాబ్లం ఉండదండి. దాని తర్వాత డికే ఛాన్సెస్ ఉంటాయండి. సో బెటర్ దానికంటే ఆ టైం తర్వాత నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మీరు ట్రేడ్ చేసుకుంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆపర్చునిటీ వైపు చూసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. రిస్క్ రివార్డ్ యొక్క మీ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ మార్జిన్ ఎంత పడుతున్నారు, దాని యొక్క రివార్డ్ ఎంత తీసుకుంటున్నారు అనేది క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. దెన్ కమ్ టు దట్ సెన్సెక్స్. సో ఫస్ట్ సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ ఉంది. ఓకే. సో సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ ఈరోజు ఫస్ట్ కంపేర్ చేస్తే 772 పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేశాము. ఆల్మోస్ట్ అబౌవ్ దట్ వాల్యూ అయితే వచ్చింది. 110% అయితే కవర్ చేసింది. ఫస్ట్ థింగ్ ఈ సెన్సెక్స్ యొక్క రేపటి అనాలిసిస్ చూసే ముందు ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాము. సో 1 అవర్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఏం కనబడుతుందో. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ TP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ బ్యాండ్ అయితే కనబడుతుంది. ఈ రేంజ్ నుంచి మళ్ళీ మార్కెట్ అయితే ఈ రేంజ్ వరకు పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రమే ఈ రేంజ్ మళ్ళీ ఓపెనింగ్ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ రోజుకి. అండ్ లేదు అనుకుంటే ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ లిటిల్ బిట్ అప్ సైడ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. ఓకే. సో దాని ప్రకారంగా చూసినా కానీ యాజ్ పర్ మన నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అయితే యాజ్ వెల్ యాజ్ సెన్సెక్స్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఈ రేంజ్ వరకు అయితే మనకు అప్ సైడ్ వెళ్తుంది, ఆ డౌన్ సైడ్ అయితే ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కనబడుతున్నాను. ఇది బేస్డ్ ఆన్ మన ఇండికేటర్ బేస్ మీద చెప్తున్నాను. ఈవెన్ లేదు అనుకుంటే ఓన్లీ జస్ట్ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ కానీ గీసేస్తే దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ యూ కెన్ సీ ఇన్ 30 minutes టైం ఫ్రేమ్ ఆల్సో. సో ఇక్కడ చూస్తే మీకు 17 అంటే రేపటి యొక్క అనాలిసిస్ ఈ రేంజ్ వరకు వెళ్తే అప్ సైడ్ డైరెక్షన్, లేదనుకుంటే మళ్ళీ అగైన్ ఇట్స్ ఫాలింగ్ టు డైరెక్షన్ అయితే కనబడతా ఉంది యాజ్ పర్ ట్రెండ్ లైన్స్ ప్రకారంగా. ఈ ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలో తెలుసు కదా, జస్ట్ ఒక లో అండ్ నెక్స్ట్ లోను కలిపి గీస్తే నెక్స్ట్ ట్రెండ్ లైన్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతుంది. సేమ్ అలాగే హై అండ్ హై దట్స్ నెక్స్ట్. ఓకే.
సో మార్కెట్ అయితే యాజ్ పర్ ట్రెండ్ లైన్స్ బేస్ మీదనే మార్కెట్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ ద ట్రెండ్ లైన్స్, విల్ సీ అబౌట్ దిస్. మన ఇండికేటర్ బేస్ మీద చూద్దాం. సో ఫస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఇండికేటర్ ఎలా చేస్తాము? సింపుల్గా మనము ఓన్లీ రేంజ్ అనలైజర్, ట్రెండ్ అనలైజర్ మాత్రమే యూజ్ చేస్తాము. సో ట్రెండ్ అనలైజర్ మోడ్లో ఏం చెప్తుంది? సో ట్రెండ్ అనలైజర్ మోడ్లో మీకు చూస్తే సో ఆటోమేటిక్గా మార్కెట్ అయితే ఓకే, ఇట్ ఈస్ సీ హియర్ ట్రెండ్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో దిస్ ఇస్ ద టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ అని కనబడుతుంది. అండ్ బయ్యర్ ఎక్కడ ఉన్నారు అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ బయ్యర్. ఓకే, సో దానికంటే నేను ఎక్కువ ఏంటంటే డైనమిక్ సపోర్ట్ ఎక్కడ ఉందో ఆ రేంజ్ బయ్యర్కి నేను కన్సిడర్ చేస్తాను ఎక్కువ శాతం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ బయ్యర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెల్లర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్లోనే మార్కెట్ అయితే ప్లే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రమే అప్ సైడ్ డైరెక్షన్. ఓకే, ఆర్ ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫస్ట్ ఓపెనింగ్ పాయింట్ అండ్ నెక్స్ట్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ TP0 లెవెల్స్కి అయితే కనబడతా ఉంది. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే మీకు ఎంటైర్ వీక్లీ లెవెల్స్ వస్తాయి. ఈ వీక్లీ లెవెల్లో చూస్తే 40% మాత్రమే కవర్ చేసింది. నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ వచ్చి 2133 చూపిస్తుంది ఎప్పటికీ ఈ వారం మొత్తానికి. అందులో 40% కవర్ చేసింది. ఓకే, ఇంకా 60% అయితే పెండింగ్ ఉంది ఈ ఎక్స్పెక్టేషన్స్ వాల్యూ. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఏమంత అనుకున్నాము అంత ఆల్మోస్ట్ కవర్ చేసింది. ఓకే, సో ఫస్ట్ అలాగైపోయింది. దెన్ కమ్ టు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూద్దామండి. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకేంటి సేమ్ లెవెల్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకు గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది చూసారా. దిస్ ఇస్ అ గోల్డెన్ క్రాస్. గోల్డెన్ క్రాస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ని ఎప్పుడు డైనమిక్ సపోర్ట్ క్రాస్ చేస్తుందో దిస్ ఇస్ ద గోల్డెన్ క్రాస్ అంటాము. అంటే గోల్డెన్ క్రాస్ ఈజ్ నథింగ్ బట్ మంచి సపోర్ట్ కిందకి తీసుకుంటుంది. సో అది సపోర్ట్ చూస్తే దిస్ ఇస్ ద మన సపోర్ట్కి అయితే కోయిన్సైడ్ అయిందని అనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మొన్న ఎక్కడ ఫాలో అయిందో అది ఈ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను అండి. ఇది బ్రేక్అవుట్ అయితేనే నెక్స్ట్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ సెల్లర్ ఉన్నారు కదా, ఈ సెల్లర్ని కవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. ఓకే, సో ఇది మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారంగా. బట్ దీంట్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా మన ఇండికేటర్ యాక్సెస్ లెవెల్స్ చూస్తాం. జస్ట్ యూ కెన్ కమ్ ఆన్ క్లిక్ ఆన్ టు ద టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు రేపటి యొక్క లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారా రేపటి యొక్క లెవెల్స్ ఎలా కనబడుతున్నాయి? ఆబ్వియస్లీ దట్ ఈస్ అవర్ AA లెవెల్స్. ఓకే, సో నో ప్రాబ్లం గైస్. రేపు మనకి గోల్డెన్ క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి రేపు ఓపెనింగ్ పాయింట్ ఈ TP3 ఆర్ TP4 దగ్గర ఓపెన్ అయినా కానీ నాకు కంగారు ఏం లేదండి. ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నా వ్యూస్ గోయింగ్ టు టెస్ట్ TP4, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 వరకు అయితే చూస్తాను. ఓకే, వన్స్ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయిపోయింది అంటే, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోయిందంటే, అంటే లైక్ ఎగ్జాంపుల్గా అయితే ఇఫ్ ఈజ్ ఎజ్యూమ్షన్ ఈ రేంజ్లో ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకుందాం. ఈ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, నా వ్యూ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ ఫస్ట్ బయ్యర్ ఇక్కడ ఉన్నారండి, నెక్స్ట్ బయ్యర్ ఇక్కడ ఉన్నారు. సో ఈ రేంజ్ వరకు వచ్చి పడే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఇఫ్ యూ సీ హియర్, సో TP4 ఈజ్ హయ్యర్ హై ఫామ్ చేసింది, TP1 ఆల్సో హయ్యర్ హై ఫామ్ చేసింది. మార్కెట్ అయితే హయ్యర్ హై ఫామ్ చేస్తుంది కనబడుతుంది. బట్ అయితే అల్టిమేట్లీ మార్కెట్ అయితే లోయర్ వాల్యూ ఉందో. ఓకే, సో మార్కెట్ అయితే ఒక హైని క్రియేట్ చేసిన తర్వాత మన ఓపెన్ హై క్రియేట్ చేయడానికి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్యూర్ అయితే ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ లోని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి. సో దాట్ ఈస్ ఫర్ మై ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఈస్ డెడ్ క్రాస్ అనేది ఇక్కడ గోల్డెన్ క్రాస్ అయితే ఇక్కడ ఫామ్ అయిందండి. సో ఈ రేంజ్ నుంచి దిస్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్అవుట్ అయితేనే నేను లోయర్ సైడ్కి చూస్తాను. అదర్వైజ్ మై వ్యూ ఇస్ గోయింగ్ టు టెస్ట్ ఇన్ బిట్వీన్ రేంజ్లోనే ఉంది మార్కెట్ అయితే. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రేపు మార్కెట్ ఎక్కువ శాతం ఈ రేంజ్లోనే ప్లే అవుతుంది. సారీ, విల్ చేంజ్ దిస్ కలర్. ఎస్, ఈ రేంజ్లోనే ప్లే అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు. ఓకే, సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి గైస్. సెన్సెక్స్ ఎక్స్పైర్ ఇది. ఓకే, జస్ట్ కమ్ టు దట్ నిఫ్టీ. సో నిఫ్టీ కూడా చూద్దామా. నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఎ సెన్సెక్స్. ఓకే, జస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్, డబుల్ క్లిక్ ఇట్. ఓకే, విల్ సీ even trend line, everything will be plotted in this also. See, సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు చూస్తే సెన్సెక్స్ ఇది లెవెల్స్ కనబడతా ఉంటాయండి. సో ఇక్కడ చూడండి 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఆల్మోస్ట్ దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ అయితే కనబడతా ఉంది. సో దీనికి ఏంటి ట్రెండ్ అనలైజర్ మోడ్ పెడుతున్నాను. సో ట్రెండ్ అనలైజర్ మోడ్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేసుకుందామా విత్ రెస్పెక్ట్ ఆఫ్ హైయర్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే సేమ్ యాజ్ ఏ నిఫ్టీ లాగే కనబడుతుంది. సారీ, దాన్ని ఏమంటారు, మనకి సెన్సెక్స్ లాగే కనబడతా ఉంది. సో దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ సేమ్ యాజ్ ఏ
దానిలాగా జస్ట్ కమ్ టు 30 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో మనం ఓన్లీ టుమారో అనాలిసిస్ లెవెల్సే చూస్తాము. సో టుమారో లెవెల్స్ పెడుతున్నానండి. సో ఇక్కడ ఆల్రెడీ గోల్డెన్ క్రాస్ అయితే ఫార్మ్ అయిపోయింది. ఓకే. సో గోల్డెన్ క్రాస్ ఫార్మ్ అయిపోయింది కాబట్టి రేపు మాక్సిమం టు మాక్సిమం ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వేసినా గానీ TP3 రేంజ్ వరకే వచ్చింది. సో నేను ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే రేపు మార్కెట్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ TP4 టు TP5 ఇన్ బిట్వీన్ రేంజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తాను. దిస్ ఈస్ అ వెరీ, వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఓపెనింగ్ పాయింట్ 1 గాని ఫెయిల్యూర్ అయిందంటే నా ఎక్స్‌పెక్టేషన్స్ టార్గెట్ ఫస్ట్ దిస్ బయర్ లైన్ అండ్ సెకండ్ దిస్ బయర్ లైన్ ఇక్కడ ఉన్నారండి. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గాని ఫెయిల్యూర్ అయితే మాత్రం ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP1, TP2 ఇన్ ఫ్యూచర్‌లో పాసిబిలిటీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ TP3 కూడా ఎక్స్‌పెక్టేషన్స్ చేయొచ్చండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఓకే. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ బ్యాండ్స్ అయితే హైయర్ హై ప్యాటర్నే ఫార్మ్ చేసినాయి. ఓకే. సో హై ఒక రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ అయితే ఫాలో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ చూసారా మీరు ప్రతిదీ నిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ వాల్యూమ్‌ని వీక్లీ వాల్యూమ్ క్రాస్ ఓవర్ చేసింది. అంటే లిటిల్ బిట్ అప్ సైడ్‌కి వెళ్తుందని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్. గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు మంత్లీ వాల్యూమ్‌ని మళ్ళీ వీక్లీ వాల్యూమ్ క్రాస్ డౌన్ చేస్తుందో ఓకే. మార్కెట్ అయితే మళ్ళీ అగైన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సేమ్ లైక్ యాస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం కనబడుతుంది? బ్యాంక్ నిఫ్టీలో అయితే మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది అండ్ వీక్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అయితే వీక్లీ వాల్యూమ్ మంత్లీ వాల్యూమ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మాక్సిమం వాలటైల్ స్టార్ట్ అవుతాయండి. సో పైకి కిందికి ఈ రేంజ్‌లోనే మార్కెట్ క్రియేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో దానికి ఏం చేస్తాం? 1 అవర్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాము. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు జస్ట్ ట్రెండ్ అనలైజర్ మోడ్ మాత్రమే యాక్టివేట్ చేస్తాను. సో ట్రెండ్ అనలైజర్ మోడ్‌లో మనకు మంత్లీ లెవెల్స్ అయితే డిస్‌ప్లే అయిపోతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ యూ కెన్ సీ దిస్ ఈస్ దట్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కూడా యాడ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్విచ్ ఓవర్ ఇట్. ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ లేకపోయినా కానీ నో ప్రాబ్లమ్ అండి. మాక్సిమం టు మాక్సిమం దిస్ ఈస్ ద ట్రెండ్ ఇక్కడ అండ్ డైనమిక్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఈ ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్‌లో ఉన్నంత వరకు మార్కెట్ అయితే వోలటైల్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బ్రేక్అవుట్ అయితే మాత్రమే ఈ TP2 ఈ రేంజ్ వరకు ఈ రేంజ్‌లో మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారండి. ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ లైన్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఈ రేంజ్ టు ఈ రేంజ్‌లోనే మార్కెట్ ప్లే అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో కమ్ టు ద 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో రేపు ఈ యొక్క అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. దానికి ఏం చేస్తాం? జస్ట్ ఓన్లీ ట్రెండ్ అనలైజర్ మోడ్ యూజ్ చేసి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాము అండ్ టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్‌గా లెవెల్స్ అయితే డిస్‌ప్లే అయిపోతాయి. సో ఇక్కడ మనకు చూస్తే గోల్డెన్ క్రాస్ ఇప్పుడే ఫార్మ్ అయిపోయింది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ గైస్, this is the golden cross just now is formed. Today itself only formed golden cross. Okay. సో ఈవెన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? TP1 హయ్యర్ హై ఫార్మ్ చేసింది. TP4 ఆల్సో హయ్యర్ హై ఫార్మ్ చేసింది. ఈవెన్ సెల్లర్ అయితే ఈ రేంజ్‌లో ఉన్నాడు. సో రేపు వెరీ, 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 వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇదే అని కన్సిడర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ గ్యాప్ అయితే ఫిల్ అయిపోయింది. దిస్ ఇస్ ద గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్ ద ఫిల్డ్. ఓకే. వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఇదే అండి. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన బ్యాండ్స్ ప్రకారం అయితే ఇది రేపు యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. ఎందుకంటే మంత్లీ వాల్యూమ్ అండ్ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి. సో రేపు మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ అయితే ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్ హియర్ టు హియర్ వరకు అయితే కనబడతా ఉందండి. ఓకే. ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రమే సో TP0 బ్రేక్ డౌన్ అవుతేనే పాసిబుల్ టు టెస్ట్ TP1, TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటిదాకా అయితే మార్కెట్ అయితే ఇదే రేంజ్‌లో ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. హోప్ గైస్ మీకు బ్యాంక్ నిఫ్టీ చాలా ట్రేడ్ చేసుకోవాలంటే చాలా ప్రాపర్‌గా ట్రేడ్ చేసుకోండి. మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. హోప్ గైస్ నచ్చిందనుకుంటున్నాను. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా ఈ ఇండికేటర్ కావాలి అనుకుంటే ఓకే. మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయండి. ఓకే. గూగుల్ ఫార్మ్ ఉంటది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. యాస్ వెల్ యాస్ మన గూగుల్ వాట్సాప్ లింక్ ఉంటది. యాస్ వెల్ యాస్ మన ఇన్‌స్టాగ్రామ్ కూడా లింక్ ఉంటది. సో వాటిలో రిజిస్టర్ జస్ట్ క్లిక్ చేసి ఫామ్ అయితే ఫిల్ చేయండి. రిమైనింగ్ థింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఉపయోగపడుతుంది అనుకుంటే జస్ట్ సజెస్ట్ చేయండి వన్ ఆఫ్ అవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్‌కి. చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది. ఓకే. సో బై సిగ్నల్ అయితే ప్రాపర్‌గా రన్ అవుతున్నాయి. సెల్ సిగ్నల్స్ కూడా చాలా ప్రాపర్‌గా రన్ అవుతున్నాయి. చాలా ప్రాపర్‌గా బై పడ్డప్పుడు బై తీసుకోండి. సెల్ పడ్డప్పుడు సెల్ తీసుకోండి హ్యాపీగా. లేదంటే సెల్ పడ్డప్పుడు మీరు ట్రేడ్‌ని తీసుకోకండి. ఓకే. సో మీ ప్రాఫిట్‌ని అయితే బుక్ చేసుకొని ఉండొచ్చు. ఓకే. స్టాప్ లాస్ అయితే లిటిల్ బిట్ స్టాప్ లాస్, హై టార్గెట్స్ అనేది మనం చూసుకుంటూ ఉండాం. హోప్ గైస్ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే.
సో ప్రాఫిట్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. సో ఎంత ప్రాఫిట్ తీసుకుంటే అంత హ్యాపీగా ఉంటారు. సో చాలా తక్కువ లిమిటెడ్గా చూసుకోండి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎంట్రీ ఇవ్వండి, లేదంటే ఎంట్రీ ఇవ్వకూడదు. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్కువ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే, హోప్ గైస్, బాయ్.